నమస్కారం. శ్రీమద్ భగవద్గీతను అర్థం చేసుకోవాలని తపన పడే సాధకులందరికీ నరసింహ కింగ్ మేకర్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. భగవద్గీతలో ఆత్మతత్వము, జీవన గమ్యము, గమ్య సాధన యోగాలు బోధించబడినవి. కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి కర్తవ్యం వైపు నడిపించడం అనేది భగవద్గీత యొక్క ముఖ్య లక్ష్యం. శిష్యుడైన అర్జునుడిపై మరియు భక్తులైన మనపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు నిగూఢమైన రహస్యాలను, వేరెవరికి తెలియని అనేక విషయాలను మనకు బోధిస్తున్నాడు. ఈ శ్లోకాల యొక్క అంతరార్థాన్ని తెలుసుకుని మన నిత్య జీవితంలో ఆచరిద్దాం. శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగములోని 3వ శ్లోకాన్ని నేర్చుకుందాం. పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. ఈ శ్లోకం యొక్క అర్థం: ఆచార్య, మీ శిష్యుడు ధీమంతుడు అయిన దృష్టద్యుమ్నుడు పన్నిన వ్యూహాన్ని, పాండవుల యొక్క మహాసైన్యాన్ని చూడండి. ఈ శ్లోకం యొక్క అంతరార్థ భావాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దుర్యోధనుడు తన అస్త్ర విద్యా గురువు ద్రోణాచార్యుడికి గతంలో చేసిన తప్పులను యుక్తితో ఎత్తి చూపాడు దుర్యోధనుడు. ద్రోణాచార్యుడికి గతంలో ద్రుపద మహారాజుతో రాజకీయ వైరం ఉండేది. వైరంతో ఆగ్రహం చెందిన ద్రుపదుడు ఒక యజ్ఞం చేసి ద్రోణాచార్యుడిని సంహరించగలిగే పుత్రుడు కలగాలని వరం పొందాడు. ఆ వరం ఫలితంగా ద్రుపదునికి దృష్టద్యుమ్నుడు పుట్టాడు. ద్రోణాచార్యుడికి దృష్టద్యుమ్నుడి జన్మ ప్రయోజనం తెలిసినా సరే తన వద్దకు సైనిక విద్యను అభ్యసించడానికి వచ్చినప్పుడు పెద్ద మనసుతో దృష్టద్యుమ్నుడికి తనకు తెలిసిన విద్యనంతా సంకోచించకుండా బోధించాడు. ఇక ఇప్పుడు యుద్ధంలో దృష్టద్యుమ్నుడు పాండవ పక్షంలో సర్వసైన్యాధిపతిగా చేరి ఉన్నాడు. మరియు పాండవుల సేనా వ్యూహాన్ని ఏర్పాటు చేసింది కూడా ఇతనే. ద్రోణాచార్యుడు గతంలో చూపిన కనికరమే ప్రస్తుత సంకట స్థితికి కారణమైందని తన గురువు గారికి సూచిస్తూ, ఇకనైనా ద్రోణాచార్యుడు మరింత కనికరం చూపించకుండా పాండవులతో యుద్ధం చేయాలని సూచిస్తున్నాడు దుర్యోధనుడు. ఇక్కడతో ఈ శ్లోకం యొక్క అంతరార్థం కంప్లీట్ అయింది. తర్వాత దుర్యోధనుడు ద్రోణాచార్యులతో మిగిలిన 8 శ్లోకాలను సంభాషిస్తాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో అర్జున విషాద యోగంలోని 4వ శ్లోకాన్ని నేర్చుకుందాం. మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్స్. కృష్ణ వందే జగద్గురు. జై శ్రీకృష్ణ.